హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము హిందీస్కి వచ్చాను చెప్పన. సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు ఆకలెచ్చట నుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గులేదా అని అంటుంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందో సిగ్గు? ఎలా ఉంటుంది తెలీదు. ఆకలి వేస్తుంది అంటాం. ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది తెలీదు, చూడలేము కదా. కానీ దాగి ఉన్నవాని తానేలా తెలియడో, ఇలా దాగి ఉన్న మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. కానీ మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు. ఒకసారి భావం కూడా చూసేద్దామా? ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి. శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటికి వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు భావం ఏమంటారట? సిగ్గటంచనబడు సిగ్గటంచనబడు సిగ్గదెచ్చటుండు సిగ్గదెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గదెచ్చటుండు ఆకలెచ్చట నుండు నరయగాను ఆకలెచ్చటుండు
నరయగాను. ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో. దాగియున్నవాని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం సచరిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు, ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము ఏం తీసుకొచ్చాను చెప్పనా? సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు,
ఆకలెచ్చట నుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గులేదా అని అంటుంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందో సిగ్గు? ఎలా ఉంటుంది? తెలీదు. ఆకలేస్తోంది అంటాం. ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది? తెలీదు, చూడలేం కదా. కానీ దాగి ఉన్నవాని తానేల తెలియడో, ఇలా దాగి ఉన్న, మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. కానీ మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు. ఒకసారి భావం కూడా చూసేద్దామా? ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి, శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటకు వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గటంచనబడు సిగ్గనెచ్చునుండు, భావం ఏమంటారట? సిగ్గటంచనబడు సిగ్గటంచనబడు సిగ్గలెచ్చటుండు, సిగ్గలెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గలెచ్చటుండు, ఆకలెచ్చటనుండు నరయగాను, ఆకలెచ్చటుండు నరయగాను. ఆకలి
ఆకలెచ్చటుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో దాగియున్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా ఓ వేమా అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం ప్రచరిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు ఆకలెచ్చటుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము ఏం తీసుకొచ్చాను చెప్పనా? సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు ఆకలెచ్చట నుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ
వినురవేమ. సిగ్గు లేదా అని అంటుంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందా సిగ్గు? ఎలా ఉంటుంది? తెలీదు. ఆకలి వేస్తోంది అంటాం. ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది? తెలీదు, చూడలేం కదా. కానీ దాగి ఉన్నవాని తానేలా తెలియడో. ఇలా దాగి ఉన్న, మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. కానీ మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు. ఒకసారి భావం కూడా చూసేద్దామా? ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి. శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటికి వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గడంచనబడు సిగ్గనెచ్చునుండు, భావం ఏమంటారట? సిగ్గడంచనబడు సిగ్గడంచనబడు సిగ్గదెచ్చటుండు సిగ్గదెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గదెచ్చటుండు ఆకలెచ్చటనుండు నరయగాను ఆకలెచ్చటుండు నరయగాను ఆకలెచ్చటుండు నరయగాను దాగియున్నవాని తానేల తెలియడో దాగియున్న
ఉన్నవాని తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం సచరిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు, ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము ఏం తీసుకొచ్చాను చెప్పన. సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు, ఆకలెచ్చట నుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గులేదా అని అంటుంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందో సిగ్గు? ఎలా ఉంటుంది? తెలీదు. ఆకలేస్తోంది అంటాం.
ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది? తెలియదు, చూడలేం కదా. కానీ దాగి ఉన్నవాని తానేలా తెలియడో, ఇలా దాగి ఉన్న మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. కానీ మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాము. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు. ఒకసారి భావం కూడా చూసేద్దామా? ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి, శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటికి వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గడంచనబడు సిగ్గదెచ్చునుండు, భావం ఏమంటారట? సిగ్గడంచనబడు సిగ్గడంచనబడు సిగ్గదెచ్చటుండు, సిగ్గదెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గదెచ్చటుండు, ఆకలెచ్చటనుండు నరయగాను, ఆకలెచ్చటుండు నరయగాను. ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, దాగియున్నవాని తానేల
తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం సచరిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు, ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము ఏం తీసుకొచ్చాను చెప్పనా? సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు, ఆకలెచ్చట నుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గులేదా అని అంటూ ఉంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందో సిగ్గు? ఎలా ఉంటుంది తెలీదు. ఆకలేస్తోంది అంటాం. ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది తెలీదు, చూడలేం కదా. కానీ దాగి ఉన్నవాని తానేల తెలియడో,
ఇలా దాగి ఉన్న మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము, కానీ మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు. ఒకసారి భావం కూడా చూసేద్దామా. ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి, శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటికి వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గడంచనబడు సిగ్గనెచ్చునుండు, పద్యము భావం ఏమంటారట? సిగ్గడంచనబడు సిగ్గడంచనబడు సిగ్గలెచ్చటుండు, సిగ్గలెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గలెచ్చటుండు, ఆకలెచ్చటనుండు నరయగాను, ఆకలెచ్చటుండు నరయగాను. ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ
వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం చదివిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు, ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము ఏం తీసుకొచ్చామో చెప్పనా? సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు, ఆకలెచ్చట నుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గు లేదా అని అంటుంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందో సిగ్గు? ఎలా ఉంటుంది తెలీదు. ఆకలి వేస్తోంది అంటాం. ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది తెలీదు, చూడలేం కదా. కానీ దాగి ఉన్నవాని తానేల తెలియడో, ఇలా దాగి ఉన్న మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. కానీ
మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు. ఒకసారి భావం కూడా చూసేద్దామా? ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైనవాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి. శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటికి వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గడంచనబడు సిగ్గనెచ్చునుండు, పద్యము భావం ఏమంటారట? సిగ్గడంచనబడు సిగ్గడంచనబడు సిగ్గలెచ్చటుండు, సిగ్గలెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గలెచ్చటుండు, ఆకలెచ్చటనుండు నరయగాను, ఆకలెచ్చటుండు నరయగాను. ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమా.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం సచరిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు, ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన పద్యము హిందీకి వచ్చాను చెప్పన. సిగ్గటంచనబడు సిగ్గదెచ్చునుండు, ఆకలెచ్చట నుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. సిగ్గులేదా అని అంటుంటాం మనం, అవునా? ఎక్కడ ఉంటుందో సిగ్గు? ఎలా ఉంటుంది తెలీదు. ఆకలి వేస్తుంది అంటాం. ఎలా ఉంటుంది ఆకలి? ఎక్కడ ఉంటుంది తెలీదు, చూడలేం కదా. కానీ దాగి ఉన్నవాని తానేల తెలియడో, ఇలా దాగి ఉన్న మనలోనే దాగి ఉన్నవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో. ఎన్నో మనలోనే ఉన్నాయి, మనం ఎక్కడో ఉన్నాయనుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. కానీ మనలో దాగి ఉన్న వాటినే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకనో ఈ మానవుడు తనలో దాగి ఉన్న వాటిని ఎప్పుడు తెలుసుకుంటాడో, ఎందుకు తెలియలేకపోతున్నాడో అని వేమన గారు చాలా దిగులు చెందుతున్నారు.
ఒకసారి భావం కూడా చూసేద్దామా. ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరత్రా వచ్చేవి కావుగా. ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి రాదుగా ఆకలి. సిగ్గు అనేది బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనలో పడదుగా. మన సిగ్గు మనకే కదా తెలుస్తుంది, మన ఆకలి మనకే కదా తెలుస్తుంది. అంటే మన లోపల పుట్టేవే అవి, ఎక్కడి నుంచో బయటను వచ్చేవి కాదు. కానీ ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. మన లోపల ఏం జరిగితే ఇది వస్తోంది, ఏం చేస్తే ఇది ఆగుతుంది అనేది యోగులకు మాత్రమే తెలుస్తుందట. కాబట్టి మనమేమవ్వాలి? యోగులం అవ్వాలి. మన లోపల ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే యోగులం అవ్వాలి. కానీ అలా అని యోగులు అవ్వమన్నారు కదా అని చెప్పి అర్జెంటుగా బయలుదేరి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక కొండ వెతుక్కుని ఆ మంచు కొండలో కూర్చోవడం కాదు, అంత అవసరం లేదు. సంసారంలో నిర్వాణం అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సంసారంలో నిర్వాణం అంటే సంసారం చేస్తూనే, మన జాబ్ మనం చేసుకుంటూనే, మన పనులన్నీ మనం చేసుకుంటూనే మనల్ని మనం తెలుసుకోవడమే యోగులు అవ్వడం అంటే. ఖాళీ సమయంలో మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ పని కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి పని చేయాలి, ప్రతి బాధ్యత నిర్వహించాలి, ప్రతి దాంట్లోనూ మన పార్టిసిపేషన్ ఉండాలి. శుభ్రంగా తినాలి, ఉండాలి, పడుకోవాలి, అన్నీ చేయాలి. ఏ ఒక్కటి మానక్కర్లేదు దీనికోసం. అవన్నీ చేస్తూనే యోగిగా మారడం. ఎలా యోగిగా మారడం అంటే కళ్ళు మూసుకుని కూర్చుని కాషాయ వస్త్రాలు ధరించడం కాదు. మన లోపలికి మనం వెళ్ళాలి, మన అంతరంగాన్ని మనం కనుగొనాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది ఖాళీ సమయాల్లో ఊరికే బాతాకాని కొట్టకుండా, టైం దొరికింది కదా అని బయటికి వెళ్ళి షికార్లు కొట్టకుండా, బార్లకు వెళ్ళకుండా, పబ్బులకు వెళ్ళకుండా, లేకపోతే ఇతరితర ఏవో ఒక పనికిరాని పనులు, టైం వేస్ట్ పనులు ఏవి చెయ్యకుండా మనల్ని మనం తెలుసుకోవడం ఎలా, మన లోపల దాగి ఉన్నదాన్ని గ్రహించడం ఎలా అనే దాని మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇంట్లో పనులన్నీ అవుతాయి, ప్లస్ మనల్ని మనం తెలుసుకోవడం కూడా అవుతుందన్నమాట. అది వేమన గారు అంత అద్భుతంగా చెప్తున్నారు. ఈ పద్యాన్ని ఈరోజు మనం రాసేసుకుందాం, సరేనా? సిగ్గడంచనబడు సిగ్గనెచ్చునుండు, పద్యము భావం ఏమంటారట? సిగ్గడంచనబడు సిగ్గడంచనబడు సిగ్గదెచ్చటుండు, సిగ్గదెచ్చటుండు సిగ్గటంచనబడు సిగ్గదెచ్చటుండు, ఆకలెచ్చటనుండు నరయగాను, ఆకలెచ్చటుండు నరయగాను. ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము
ఓ వేమా, ఓ వేమా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే. సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే, కానీ ఇతరత్రా వచ్చేవి కావు. ఇతరుల నుండి వచ్చేవి కావు. మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది. అద్భుతమైన పద్యం భావం ప్రచరిస్తున్నాం. మళ్ళీ సిగ్గడంచనబడు సిగ్గరెచ్చటుండు, ఆకలెచ్చటుండు నరయగాను, దాగియున్నవాని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, అన్ని కోరికలను తీర్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సిగ్గు ఆకలి అనేవి మనలో పుట్టినవే కానీ ఇతరుల నుండి వచ్చేవి కావు. ఈ రహస్యము యోగులకు మాత్రమే అర్థమవుతుంది.